దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి మనం తెలిస్తే ఎంత సంతోషపడతాం. దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అందరికీ తెలుసు అండి. మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ప్రధానమంత్రి ఎవరో తెలుసు. అయితే ప్రధానమంత్రికి ఎంతమంది తెలుసు అనేది ముఖ్యం. మనకు ప్రధానమంత్రి తెలుసు, మోడీ గారు. మోడీ గారికి మనము తెలుసా అనేది మనము ఆలోచించుకోవాల్సినటువంటి గొప్ప విషయం అండి. మోడీ గారికి మనము తెలిస్తే ఎంత సంతోషభరితులమవుతాం. ఓ దేశ ప్రధానికి నా గురించి తెలుసు, నేను ఆయన దృష్టిలో ఉన్నాను, ఆయన జ్ఞాపకంలో ఉన్నామని ఎంతో సంతోషపడుతూ ఇతరులకి గొప్పలు చెప్పుకుంటూ, ఓ నాకు ఆ పలుకుబడి ఉంది, ఈ పలుకుబడి ఉందని సంతోషిస్తూ ఉంటాం. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నవి. చూద్దాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక దేశాన్ని పరిపాలించే ప్రభుత్వాధినేత తెలిస్తేనే మనం అంత సంతోషపడతాం, సంబరపడతాము, ఆశ్చర్యానికి, సంభ్రమాశ్చర్యాలకి గురైపోతూ ఉంటాము. మరి సర్వాన్ని సృజించినటువంటి దేవుడు, దేశాలను కలుగు చేసినటువంటి దేవుడు, ప్రపంచములను నిర్మించినటువంటి దేవుడు, భూమి ఆకాశములను, సముద్రములను, ఈ విశ్వమును, వీటిలో ఉన్న సమస్తమును కలుగు చేసినటువంటి దేవుని దృష్టిలో మనం ఉంటే, మనకు దేవుడు మన గురించి ఆయనకు తెలిసి ఉంటే ఎంత సంతోషపడాలి. మనం దేవుడి గురించి మనకు తెలుసు, కానీ దేవుని దృష్టిలో మనం ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రియమైన ప్రశ్నలారా, దేవుని దృష్టిలో ఒక మనుషుడు ఎప్పుడు ఉంటాడు? దేవుడు ఒక మనిషిని ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుతాడు? దేవుని దృష్టిలో ఎప్పుడు జ్ఞప్తిలో ఉంటాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ చదువుబడిన లేఖన భాగంలో ఏమంటున్నారంటే, ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల దేవునిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, దేవుని దృష్టిలో మనం ఉంటాము, దేవునికి మనము తెలిసే ఉంటాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దైవ మార్గంలో ఉంటున్నారు, కానీ దేవునికి మీరు తెలుసా? ఒకసారి పరిశీలన చేసుకునండి. దేవుడు మనకు తెలియటం మంచిది. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవునికి మనము తెలిసి ఉండాలండి. దేవునికి మనము తెలిసి ఉండాలంటే ఆయనను మనం ప్రేమించాలి. ఆయనను ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసుప్రభుల వారు అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అని చెప్పాడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావా? దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలను నీ జీవితంలో నువ్వు అన్వయించుకుంటూ నీ ప్రవర్తనలో ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు దేవునిని ప్రేమించినట్టే. అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు ఉంటావు, దేవునికి నువ్వు ఎరుకై ఉంటావు, దేవునికి నువ్వు తెలిసే ఉంటావు. కాబట్టి నీ ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు, నీ ప్రతి పనిలో ఆయన తోడుగా ఉంటాడు, నీ కుటుంబమును దీవిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైనటువంటి స్థితి స్థానాన్నిచ్చి క్షేమంతో నింపుతాడు. ఇట్టి కృప దేవుడు మనందరకు కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.